హలో ఫ్రెండ్స్, మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీలో అయితే మనకి భారీగా రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకైతే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే 10th తర్వాత మీరు ఇంటర్ చేసినా, డిప్లొమా చేసినా, డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో మనకి దీనికి సంబంధించి మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే లేటెస్ట్‌గా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీలో అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే జరగడం జరుగుతుంది. ఇది వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. మీరిక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి ప్రతి కేటగిరీలో కూడా అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉండడం జరిగినియి. మనకి సాలరీ పే స్కేల్ చూసుకున్నట్లయితే 19,900 నుంచి 63,200 దాకా అయితే మీకు సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన డీఏ అని, హౌస్ రెంట్ అలవెన్సెస్ అని ఇలాంటివి అయితే కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతాయి. మనకిక్కడ ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. మీరిక్కడ చూసుకున్నట్లయితే ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి. సో ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికైతే మనకి డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏ కేటగిరీ వాళ్ళైనా సరే. సో మనకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసినట్లయితే 9th అక్టోబర్ లోపలైతే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మనకిక్కడ ఫర్దర్‌గా అయితే డీటెయిల్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇది గ్రూప్ సి కిందకైతే రావడం జరుగుతుంది. మనకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 27 ఇయర్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. మీకు గనక 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. మనకి కేటగిరీ వైస్‌గా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో అవైతే తర్వాత చెప్దాము. లాస్ట్ దాకా చూడండి. తర్వాత ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 10th తర్వాత మీరు ఇంటర్ చేసినా, డిప్లొమా చేసినా, బీటెక్ చేసినా, డిగ్రీ చేసినా, మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు జస్ట్ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అంటే మీకు కీబోర్డ్ టైప్ చేయడం, టైపింగ్ స్కిల్స్ అయితే మీకు రావాలన్నమాట. అంటే టైపింగ్ వచ్చుండాలి. తర్వాత మనకిక్కడ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరైతే ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి కాబట్టి, దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు స్కాన్డ్ కాపీస్ అయితే చేసుకోవాలనమాట. మనకిక్కడ అప్లికేషన్ ఫీజ్ చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ తర్వాత వుమెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. మీరిక్కడ చూసుకున్నట్లయితే నో అప్లికేషన్ ఫీజ్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అన్‌రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అని చెప్పేసి ఫీమేల్ కాకుండా సో, వాళ్ళైతే రూ. 500 అయితే అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాలి. ఇది కూడా మీకు అప్లికేషన్ చేసేప్పుడైతే ఆన్‌లైన్‌లో అయితే పే చేయాల్సుంటుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ డీటెయిల్స్ చూసైతే వెంటనే అయితే అప్లై చేయండి. సో, ఒకసారి ఫీజ్ పే చేసినట్లయితే రీఫండ్ అయితే రాదనమాట. అది మాత్రం గుర్తుంచుకోండి. తర్వాత మనకిక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ ఇందాక చెప్పాను చూసారా? సో, ఎస్సీ క్యాండిడేట్ అయితే 5 ఇయర్స్ అని చెప్పేసి, ఓబీసీ 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ 10 ఇయర్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, మనకిక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా చెక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. తర్వాత మనకిక్కడ ఫర్దర్‌గా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్‌లో మొత్తం అయితే మీకు ఒకసారి చదివైతే అప్లై చేయండి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకిక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటిని అయితే జిరాక్స్‌లు తీసుకొని, ఆ జిరాక్స్‌ల మీద మీరు సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది లాస్ట్‌లో. సో, ఆ లాస్ట్‌లో సిగ్నేచర్ చేసిన తర్వాత ఆ సిగ్నేచర్ కాపీడ్ జిరాక్స్‌నయితే మీరు మళ్ళీ ఒకసారి స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకిక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్‌నయితే మీకు అప్‌లోడ్ చేయమన్నారు. అంటే మీరైతే సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సో, ఆ సిగ్నేచర్ చేసిన డాక్యుమెంట్స్ అన్నిట్లయితే మీరు స్కాన్ చేసి మీరైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో అయితే. అంటే మనకిక్కడ ఏం అడిగారు అంటే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మీరు 10th సర్టిఫికేట్ అయినా సరే మీరు అప్‌లోడ్ చేయొచ్చు. లేకపోతే తర్వాత మనకి మార్క్ షీట్, స్కూల్ సర్టిఫికేట్ అని, తర్వాత మీరు ఒకవేళ డిగ్రీ చేస్తే డిగ్రీ సర్టిఫికేట్, తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత పీడబ్ల్యూడీ వాళ్ళైతే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్. ఒకవేళ మీకేదైనా లేకపోతే పర్వాలేదు. ఒకవేళ ఇప్పుడు పీడబ్ల్యూ కానోళ్ళు పీడబ్ల్యూ సర్టిఫికేట్ ఉండదు గదా! సో, వేరే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కాకున్న వాళ్ళు వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అయితే అప్‌లోడ్ చేయవసరం లేదు. సో, ఇలా అయితే మీకు
ఈ సర్టిఫికేట్స్ మీకు ఎలిజిబుల్ ఉన్న సర్టిఫికేట్స్ అయితే మీరు స్కాన్ చేసుకొని దాని మీద సిగ్నేచర్ అంటే జిరాక్స్ తీసుకొని సిగ్నేచర్ చేసి ఆ సిగ్నేచర్ చేసిన కాపీస్‌నైతే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో. సో, లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకిక్కడ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్. ఆ లాస్ట్ డేట్ లోపల అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో జూనియర్ అసిస్టెంట్ జాబ్ పోస్టులకి తప్పకుండా అప్లై చేసుకోండి. మనకి లాస్ట్ డేట్ 19థ్ అక్టోబర్ కల్లా అయితే మీరు తప్పకుండా అప్లై చేసుకోవాలి. మనకిక్కడ లింక్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు అప్లై చేసుకోవడానికైతే ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకిక్కడ 18థ్ సెప్టెంబర్ నాడైతే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. మనకిక్కడ యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్స్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి అయితే మనకి రావడం జరిగింది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకున్న వాళ్ళకి. ఇక్కడ మనకి ఢిల్లీలో ఉంది. ఈ ఢిల్లీకెళ్ళి యూనివర్సిటీలో జాబ్ చేయాలా అనుకోకండి. మీకు ఒకవేళ జాబ్ వచ్చినట్లయితే మీకు ఢిల్లీలో అయితే ఉండడం జరుగుతుంది. కాపోతే ఇది నేషనల్ వైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించింది కాబట్టి మీకు తర్వాత కొన్ని ఇయర్స్ చేసిన తర్వాత మీకు వేరే చోట కూడా అయితే ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. అందుకని తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ వీడియోని మాత్రం ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ మీ ప్రతి ఒక్క గ్రూప్‌కైతే షేర్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.